కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కాకినాడ విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. మనుషులు ఇప్పటివరకు పగలతో హత్యలు చేసుకోవడం, లేకపోతే ఏదో సాధించలేకపోయామని ఆత్మహత్యలు చేసుకోవడం మనం విన్నాం. కానీ ఈ కేసులో ఇద్దరు పిల్లలకి కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి 2 నీళ్ల బకెట్లలో ఇద్దరు పిల్లల్ని కూడా ముంచి తాను కూడా చనిపోయినటువంటి ఒక తండ్రి గురించి మనం గత 2 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ విషాదకరమైనటువంటి ఘటన చాలా బాధాకరం. ప్రతి ఒక్కరి కళ్ళంట కన్నీళ్లు పెట్టించింది. ఆఖరికి తండ్రి ఇలా చేసి ఉండడు అని కొంతమంది వాదన వినిపిస్తూనే ఉన్నారు. కానీ కేసు ప్రైమరీగానే అతను రాసినటువంటి సూసైడ్ లెటర్లో రాసి ఉన్న వాస్తవాలను బట్టి ఆయనే ఆ ఇద్దరు పిల్లల్ని అలా చంపేసి కన్న తండ్రి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు నిర్ధారించినప్పటికీ కొంతమంది దీనిపైన రకరకాల విశ్లేషణలు మొదలుపెట్టారు. అసలు ఆ పిల్లల్ని చంపినప్పుడు తల్లి ఏమైంది, ఆయన కూడా చనిపోయినప్పుడు ఆమె ఏం చేస్తోంది అని రకరకాల విషయాలు బయటికి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తున్నారు. ఫైనల్గా నిన్న ఈవినింగ్ కాకినాడ ఏఎస్పీ గారు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. పిల్లల యొక్క కాళ్ళు చేతులు యొక్క పురికొసతోటి గట్టిగా 2 కూడా కదలకుండా కట్టేయటం, అదేవిధంగా కళ్ళకి కూడా గంతలు కట్టాడు. పిల్లల్ని ఏదన్నా ఆట ఆడదామనేటువంటి మభ్య పెట్టి జాగ్రత్తగా వాళ్ళని ట్రాప్ చేసి కళ్ళకి గంతలు కట్టిన తర్వాత కాళ్ళు చేతులు టైట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి బకెట్లో ముంచేస్తే అది ఊపిరి ఆడక ఆ పిల్లలు అక్కడ అందులో బకెట్లో చనిపోవడం జరిగింది. చాలామంది పిల్లల పట్ల ఆయనే కాలయముడుగా మారిన కన్న తండ్రి అని, కసాయిగా మారిన కన్న తండ్రిని, ఇలా రకరకాల మాటలు అంటున్నాం. కానీ ఇక్కడ ఒక్కటి మనం మాట్లాడుకోవాల్సింది, ఇద్దరు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందా అనే ఒకే ఒక భయం ఆయన్ని వెంటాడింది. అదొక మానసికమైనటువంటి సమస్య కూడా ఆయన లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అటువంటి మానసికమైనటువంటి సమస్య వల్లే చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూడటం, ఫ్యూచర్లో ఏమైపోతుందో, మనం ఏమి సాధించలేకపోతున్నామా, మనకన్నా పక్కనున్న వాళ్ళు చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు, మనం పరిగెట్టలేకపోతున్నాం, అంటే వాళ్ళతో మనం పోటీ పడలేకపోతున్నాం, ఇది మన చేతగానితనమని ఆలోచనతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాస్తవాలని ఇంతకుముందు మనకి ఎప్పుడు ఇలాంటి సూసైడ్లు కానీ అప్పుడప్పుడు జరుగుతుండేవి, దానికి బలమైన కారణాలు ఉండేవి. కానీ తరచుగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ఆత్మహత్యలకి కారణాలు ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి విద్యార్థిని తాను ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఆత్మహత్య చేసుకుంది, లేకపోతే తండ్రి సెల్ ఫోన్ చూడొద్దన్నాడని కన్న కొడుకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఆత్మహత్యగానే చూస్తున్నాం, కారణాలు కూడా చాలా చిన్నవి. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈయన ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. నిన్న పోలీసులు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారమే నేను చెప్తున్నాను. 1,50,000 జీతం ఆయన సంపాదిస్తున్నాడు. 2 పిల్లలు, జోషిల్ 7 ఇయర్స్ అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు, నిఖిల్ 6 ఇయర్స్ అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు, అలాగే భార్య తనుజ, ఈయన పేరు చంద్రకిషోర్. ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ తనూజ పైన రకరకాల ఆరోపణలు చేస్తుంటే ఆమె ఇప్పటికీ భర్తను కోల్పోయినటువంటి బాధ, పసిపిల్లల్ని కూడా తన భర్త చంపేశాడు, అక్కడ తండ్రిగా కూడా కనీసం ఆలోచించకుండా 2 పిల్లల కన్ని తర్వాత కూడా నన్ను ఈరోజు అనాథను చేశాడు, కడుపుకోత మిగిల్చాడు అనేటువంటి తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను ఇక్కడ కేసుకు సంబంధించినటువంటి ఆమె చుట్టూ అనేకమైనటువంటి విశ్లేషణలు తిప్పటం కుటుంబ సభ్యులెవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఖరికి కొన్ని విశ్లేషణలు చూసిన తర్వాత ఐ డ్రీమ్ ఆమె తనుజ గారితో ఆ ఫ్యామిలీతో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడైతే నా గొంతు ఏమి మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే
గుండెలు నిండా ఉన్నటువంటి దుఃఖంతో ఉన్న నేను అసలు మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావటం లేదు. కన్నీళ్ళు కూడా అసలు ఈ ఘటన జరిగిన తర్వాత భర్తను కోల్పోయి 2 పిల్లల్ని కోల్పోయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటూ నేను అల్లాడిపోతున్నాను. అలాంటిది ఎన్నో విశ్లేషణలు, ఎన్నో వార్తల్లో నా పేరు, నా చుట్టూ కేసుని తిప్పుతూ ఉన్నారు. ఇది మమ్మల్ని బాధిస్తోంది. దయచేసి మీడియా వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించండి అంటూ ఆమె ఫోన్ కాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ మేరకు కూడా ఈ వీడియో మళ్ళీ అప్డేట్తో మీకు ఇస్తున్నాం. నిన్న ఏఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ కేసు వివరాలు చెప్పారు. ఎందుకంటే ప్రైమరీగా కొన్ని ఆధారాలు లభించినప్పటికీ కూడా అన్ని కోణాల్లో ఏవైతే కొన్ని చోట్ల బంధువులే అనుమానాలు వ్యక్తం చేస్తారు, లేకపోతే క్లూస్ టీమ్ బయటపెట్టినటువంటి వాస్తవాల ద్వారా కూడా, ఆధారాల ద్వారా కూడా కేసును అన్ని కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది, విచారణ జరిపించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన సూసైడ్ లెటర్ రాసి అందులో ఎందుకు చనిపోతున్నాను, ఎందుకు నా పిల్లలిద్దరినీ కూడా బకెట్ నీళ్ళల్లో ముంచి చంపేశాను, నా భార్యని ఒంటరి చేశాను అని ఆయన చాలా స్పష్టంగా సూసైడ్ లెటర్లో రాశారు అని పోలీసులు చెప్తున్నా ఈరోజు సొసైటీలో కొంతమంది దాన్ని నమ్మటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి నిన్న వెరీ క్లియర్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ సూసైడ్ నోట్లో కూడా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారు అనేటటువంటి బాధ నన్ను చాలా బాధ పెడుతోంది. ఆ మానసికమైన ఒత్తిడి నేను తట్టుకోలేక, కానీ నా భార్య చాలా ప్రేమగా చూసుకునేది అంటూ కూడా భార్య కోసం కూడా ఒక మాట ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓఎన్జీసీలో జాబ్, 1,50,000 జీతం, సొంత ఇల్లు ఉంది, బంధువులు, అలాగే మృతుడు ఎవరైతే ఉన్నారో చంద్రకిషోర్ వాళ్ళ అన్నయ్య గారు కూడా ఈ కేసు వెంటనే ఆయన స్పందించి ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. అంత పిరికివాడు కాదు మా తమ్ముడు, ఆర్థికంగా కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉన్న వ్యక్తే కాబట్టి తనకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన కూడా ఒక మాట చెప్పినప్పుడు ఆ కోణంలో కూడా కేసు తిరిగింది. ఫైనల్గా పోలీసులు నిర్ధారించిన విషయం ఏంటంటే, నిర్ధారించడమే కాదు, ఆ సూసైడ్ నోట్లో ఏముందో అన్ని వివరాలు చెప్తూనే ఇలా ఆలోచించడానికి కారణాలు కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే సైకాలజిస్టులను కూడా కొన్ని కేసుల్లో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని కొన్ని కేసులు ఛేదించాల్సిన పరిస్థితి పోలీసులది. ఎందుకంటే వీళ్ళు ఐపీఎస్లు చాలా ట్రైన్డ్గా ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న క్రైముల్లో చనిపోతున్న వాళ్ళు కానీ, చంపేస్తున్న వాళ్ళు, నేరస్తులు వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కోసం కొన్ని కేసులు టేకప్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా సైకాలజిస్టులను అప్రోచ్ అవుతున్నారు పోలీసులు. దానిలో భాగంగానే హెరిడేటరీగా కొంతమందికి కొన్ని భావాలు వస్తాయంట. అది కూడా ఆత్మన్యూన్యత భావం అనేది ఈ చంద్రకిషోర్లో చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక రకమైన మానసిక సమస్యగా నిర్ధారించారు పోలీసులు. అది కూడా సైకాలజిస్టులు చెప్పడం ద్వారా. ఈ యొక్క తల్లిదండ్రులు ఈ కేసును బట్టి మనం చెప్పేది ఏంటంటే, ప్రజలకి మేము ఇచ్చేటటువంటి సార్ కానీ మేము కానీ ఇచ్చే సందేశం ఏంటంటే, పిల్లల మీద ఈ యొక్క చదువు ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువ పెట్టవద్దు. అదేవిధంగా 5th క్లాసు 10th క్లాస్ లోపు వీళ్ళు ఏదో చదివేస్తారు, వీళ్ళు అయిపోతారు అనేటటువంటిది ఆశించవద్దు. 5th క్లాస్ వరకు నార్మల్గా ఉండి 5th to 10th క్లాస్ వరకు అబోవ్ యావరేజ్కి వెళ్ళి ఇంటెలిజెంట్ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ 10th క్లాస్ కూడా బాగా మంచి కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉండి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ మెయిన్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చి మంచి ర్యాంక్స్, ఎంసెట్లో మంచి ర్యాంక్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చిన్నతనంలోనే వీళ్ళ యొక్క భవిష్యత్తుని ఎస్టిమేషన్ వేసేసి ఈ విధంగా చేయటం అన్నది కరెక్ట్ కాదని పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఇందు మూలంగా మా సారు, మేము, మా ఎస్పీ సారు తల్లిదండ్రులకి ఒక సందేశం తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఇతను చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మరిచిపోయి ఏదైతే చిన్న లోపం ఉందో దాన్నే ఎక్కువగా వాళ్ళు హైలైట్ చేసుకుంటూ పూర్తిగా నెగిటివ్ థాట్లోనికి వెళ్ళిపోతారు. దానివల్ల ఒకవేళ రేపు నేను ఏదైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాతో పాటు వాళ్ళని కూడా చంపేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇప్పుడు వరకు మరి ఇంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి జాబ్ చేసి పిల్లల్ని చదివించి పెళ్లి చేసుకొని మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి భార్య కోసం కూడా ఆలోచించకుండా స్పాట్ డెసిషన్ తీసుకుంటున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇక్కడ కాకినాడ విషయం కూడా ప్రతి ఒక్కరు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే, ఏ కన్నతండ్రి అయినా పిల్లల్ని అంత క్రూరంగా చంపేస్తాడా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎస్, నేనే చంపాను, దానికి కారణం ఇదే అంటూ ఆయనే సూసైడ్ లెటర్ రాశాడు. సో దానిలో ఉన్న విషయాలే పోలీసులు చెప్పారు, ఆ విషయాలే మీడియా కూడా చెప్తోంది. కానీ తప్పుదోవ పట్టేస్తున్నట్టు మళ్ళీ కొంతమంది పోలీసుల్ని, మీడియాని తప్పుపడతా ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదు.
ఈ కేసులో కూడా మనం చూడాల్సింది కేవలం అతనిలో ఉన్నటువంటి మానసిక పరమైన సమస్య. పిల్లలు 7-6 సంవత్సరాల వయసున్న పిల్లలు పోటీ ప్రపంచంలో ఇంకా పరుగులు పెట్టలేరు, వాళ్ళు ఈ కాంపిటీషన్ వరల్డ్ని ఫేస్ చేయలేరు, రాణించలేరు, బాగా చదవలేరు అని ఒక తండ్రిగా అతను ఎలా డిసైడ్ చేస్తాడు? ఎప్పుడు డిసైడ్ చేయొచ్చు? ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాక ఇంత చదివించాను పిల్లల్ని, ఉద్యోగాలు లేవు, కనీసం మా మాట వినట్లేదు, పోకరీలుగా తిరుగుతున్నారు, వీళ్ళు మాకు కంట్రోల్ తప్పిపోయారు అన్నప్పుడు అలాంటి కొద్దిపాటి ఆలోచన చేసినా అందులో ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ 7-6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఇంకా ఏమీ చదవలేదు, వీళ్ళు ఇంకా చదవలేరు, వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు ఏది సాధించలేరు అని ఎలా చెప్పగలిగారు ఆ తండ్రి? ఇది ఖచ్చితంగా మానసిక పరమైన సమస్యే. అది కూడా సైకాలజిస్టులు, పోలీసులు ఇద్దరు కూడా డిక్లేర్ చేశారు. సో దానివల్లే ఇక్కడ 2 పసికందుల ప్రాణాలు నీళ్ళల్లో మునిగి గాల్లో కలిసిపోయే వాళ్ళ ప్రాణాలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారు. నాన్నేదో ఆట ఆడుతున్నాడా, మనం కూడా ఆడుదాం అనుకుని ఉండి ఉంటారు. ఇక్కడ పోలీసులు కూడా వెరీ క్లియర్గా చెప్పారు, అతను ముందే ప్రిపేర్ చేసుకున్నాడట. హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులు 4, భార్య తనుజతో కలిసి చంద్రకిషోర్, 2 పిల్లలు జోషిల్, నిఖిల్ కూడా తీసుకుని ఆఫీస్లో ఉన్నటువంటి హోలీ సెలబ్రేషన్స్కి వెళ్తూనే మధ్యలో పిల్లలిద్దరికి యూనిఫామ్ కుట్టించాలి, టైలర్ దగ్గరికి మెజర్మెంట్స్ తీసుకొని వస్తాను అని చెప్పి ఆమెను అక్కడ వదిలేసి ఇతను ఇలా కారణం చెప్పి ఇంటికి వెళ్ళి అప్పటికే అన్నీ ప్రిపేర్ చేసుకున్నటువంటి అతను పిల్లల కళ్ళకి గంతలు కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి 2 బకెట్ ఆ ఫొటోస్ చూస్తేనే ప్రతి ఒక్కరి గుండె పగిలిపోతుంది. ఆ నీళ్ళల్లో ముంచేస్తే వాళ్ళు అరవటానికి కూడా ఆస్కారం లేకుండా నోటికి గుడ్డలు కట్టేసి ఆయన వాళ్ళ నోలు మూయించేశారు. ఎవరైనా అసలు కనీసం తన తండ్రే మమ్మల్ని చంపేస్తాడని ఏ పిల్లలైన ఆలోచనలో కనీసం ఉంటుందా? అసలు ఆ ఆలోచన చేయడానికి కూడా వాళ్ళ వయసు ఏమాత్రం. కానీ ఇక్కడ ఎంతో బాధాకరమైన విషయం, ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆ సూసైడ్ టెండెన్సీలో ఎవరైనా ఒకవేళ స్ట్రెస్లోకి వెళ్తే కనుక ఇమీడియట్గా సైకాలజిస్టులను సంప్రదించండి. మీ పర్సనల్ డేటా వాళ్ళైతే ఎప్పుడు రివీల్ చేయరు కాబట్టి మీకున్నటువంటి సమస్యకి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో. సొల్యూషన్ లేనటువంటి సమస్య అంటూ ఏది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్గా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అన్నీ ఫేస్ చేసుకుంటేనే ఈ పోటీ ప్రపంచంలో ఎవరమైనా రాణించగలుగుతాం. అలా ఇక్కడ చిన్నపిల్లలు రాణించలేరు అని ఆ తండ్రి తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం, కర్కశమైన నిర్ణయం అస్సలు హర్షించదగింది కాదు కదా. అతని పైన మర్డర్ కేసు, ఆత్మహత్య కేసు కూడా పోలీసులు ఫైల్ చేశారు. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆమెకి దేవుడే ధైర్యం కల్పించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.